నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్ తనిష్క మేడం ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మాఘ అమావాస్య వస్తోంది. ఈ గురువారమే అమావాస్య. అమావాస్యని చాలా 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 పవిత్రమైనటువంటి రోజుగా, చాలా పవర్ఫుల్ డేగా మీరైతే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. తమిళులు చాలా అద్భుతంగా మంచి శుభకార్యాలు కూడా చేసేసుకుంటారు. తల్లి తండ్రి కలిసి ఉన్న రోజు ఉన్న యాంగిల్ లో డెఫినెట్ గా మీరు చేసుకుంటారు. బట్ ఇక్కడ ఆంధ్రాలో గానీ తెలుగు వాళ్ళు గానీ డెఫినెట్ గా అమావాస్య అంటే ఒక రకమైన భయం ఉంటుంది కదండి. అమావాస్య రోజు ఎటువంటి మంచి పనులు అవి ఏవి చెయ్యరు. ఎవరు పంచాంగాలు ఏవి ఫాలో చేస్తూ ఉంటారో దాన్ని బట్టి ఉంటుంది. రైట్. అయితే ఈ అమావాస్య, మాఘ అమావాస్య వైశిష్ట్యం ఏంటి? మీరు డెఫినెట్ గా అమావాస్యకి రకరకాల సమస్యల నుంచి బయటపడటం కోసం మంచి మంచి రెమెడీస్ ని చేయిస్తూ ఉంటారు. సో ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ అమావాస్యని మీ ద్వారా? ఇప్పుడు అమావాస్య అంటేనే అందరికి ఆ టైమింగ్ లో కొంతమంది చూడండి, మానసిక బాధలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆ టైమింగ్ లోనే అసలు ఇంకా ఎక్కువ సమస్యలు అనిపిస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటాయి. నిద్ర పట్టదు ఇంట్లో, మరి ఎక్కువ ఆ టైమింగ్ లో ఆరోగ్యం బాగాలేదు, గొడవలు, ఇంట్లో ప్రశాంతం ఉండదు. అంటే ఎక్కువ అమావాస్య అంటేనే ఏంటంటే ముందుగానే వాళ్ళకి అర్థమైపోతుంది, ముందుకు రోజే స్టార్ట్ అయిపోతుంది, వచ్చే లోపే వస్తాయి. అయితే ఇవి అమావాస్య ఎందుకు అంత పవర్ఫుల్ గా ఉంది అంటే, ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అనేప్పుడు ఒక వైబ్రేషన్, ఇక్కడ డార్క్ డే అని అంటారు. అంటే అంటే ఆయన వచ్చేందంటే సూర్యుడు చంద్రుడు కలిసినప్పుడు డార్క్ అయితే, కానీ మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడ పూజలు ఏమంటే పూజలు దేవుడికి సంబంధించి చేసుకోవచ్చు, కొన్ని మంచి విశేషాలు చేయరు ఇక్కడ. తమిళనాడులో ఎందుకంటే సూర్యుడు చంద్రుడు బ్లెస్సింగ్స్ ఉంటుంది కాబట్టి అసలు తప్పకుండా ఆ రోజు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. గృహప్రవేశం కూడా అదే రోజు. అవును, బానే ఉంటారా? చాలా బాగుంటారు. అమావాస్య అనేది వాళ్ళ ఇష్టంతో ఆ ఒక్క రోజు అసలు నిజంగా మంచి రోజుగా, ఇప్పుడు ఏదైనా కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొనాలని వెళ్తున్నారంటే అమావాస్య రోజే వెళ్తారు. ఏదైనా ట్రావెల్ కూడా చూడండి, బయట లాంగ్ ట్రిప్ ఏదైనా పెట్టుకుంటారంటే అమావాస్య రోజే ప్లాన్ చేసుకుని వెళ్తారు. సో ఆ పనులు సక్సెస్ అవుతుంది అనేసి. ఎందుకంటే మహాభారతంలో కూడా కృష్ణ పరమాత్మ అమావాస్యను సెలెక్ట్ చేస్తాడు గెలవడానికి గురించి. అందుకని అమావాస్య అనేది చాలా మంచి రోజు. అయితే అందరికి ఏంటంటే ఒక భయం ఉంటుంది, అంటే దుష్ట శక్తులు కూడా ఆ వైబ్రేషన్ ఎక్కువ చూపిస్తుంది. బట్ అలాంటి టైమింగ్ లో అంటే మనం వచ్చి ఎక్కువ అమావాస్య పూజ అంటేనే ఏం చేస్తామంటే, ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ ఉన్న వాళ్ళ గురించి చాలా స్పెషల్ మంచి పూజ చేపిస్తాం అక్కడ. అవి కాకుండా ఏంటంటే కొంతమంది బ్లాక్ మ్యాజిక్ లేకపోయినా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ తో బాధపడుతూ ఉంటారు. ఆ రోజు ఏంటంటే పితృదేవతలు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఏమైతుందంటే ఆ దోషం ఆ ఇంట్లో ఉంటూనే ఉంటది, అప్పట్లోంచి సమస్యలు ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళకి దాని గురించి ఏంటంటే అమావాస్య రోజుల్లోనే చేయడం ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. సో అప్పుడు అది ఒక్క విషయం. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అందరూ మేము పితృదోషం గురించి ఎప్పుడు మేము పూజలు చేస్తూనే ఉంటాం, కానీ ఎందుకు సమస్యలు సాల్వ్ కాలేదని అంటారు. కానీ వాళ్ళకి ఎందుకు అసలు ఆ పితృదోషం పూజ చేసిన తర్వాత కూడా ఆ సమస్యల నుంచి బయటపడలేదని అంటే, వాళ్ళ జాతక రీతిగా పితృదోషం ఎవరి రూపంలో వచ్చింది. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ చనిపోయి ఉండొచ్చు, వాళ్ళ పెద్దనాన్న చనిపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ తాత ఎవరన్నా, బట్ ఆ నెగిటివ్ పవర్ అనేది వాళ్ళకి దానికి రిలేటెడ్ గా ఉంటే దానికి సంబంధించిన పూజగా చేయాలి. సో అట్లా అమావాస్య రోజు చూసుకొని చేస్తే వాళ్ళ జాతకాన్ని బట్టి మీరు చేస్తారు. అవును. అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఇప్పుడు 10 సంవత్సరాలుగా మేము పితృ పూజలు చేస్తున్నామండి, కానీ సొల్యూషన్ దొరకలే కదా. బట్ ఇక్కడ మనం చేపించే రెమెడీ ఎట్లా ఉంటుందంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, వాళ్ళ జాతక రీతిగా చేపిస్తాం అది. సో అప్పుడు 100% అక్కడ రిజల్ట్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే అమావాస్య రోజుల్లో ఎవరైతే చేతబడి వల్ల బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి, పితృదోషం గురించి ఉండేవాళ్ళు, తర్వాత శత్రు బాధలు ఉంటానే, శత్రువులు ఎప్పుడు ఎక్కువ బిజినెస్ గురించి ఉండొచ్చు, లేదు బిజినెస్ వాళ్ళకి ఏంటంటే కాంపిటేటివ్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదు ప్రాపర్టీ ఇష్యూ వల్ల గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. బట్ సంతోషంగా ఉంటే చూసి శత్రువుల్లా తయారయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమే. అంటే ఇంకా వాళ్ళ కుటిల మనస్తత్వానికి పరాకాష్ట. రైట్. సో అట్లాంటి వాళ్ళ నుంచి కూడా మనకి రక్షణ కలగాలి అనుకుంటే అమావాస్యని ఆ రోజు రెమెడీస్ చేయించుకోవచ్చు. చాలా పవర్ఫుల్ పూజలు మనం చేపిస్తాము. ఎందుకంటే అప్పట్లో మహాభారతం జరిగినప్పుడు కూడా చూడండి, దుర్యోధనుడు ఏం చేస్తాడంటే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి బాధ పెడుతూ ఉండాలని చెప్పేసి ఏదో ఒక అప్పట్లో బ్లాక్ మ్యాజిక్ అంతా చేసేవాళ్ళు. అప్పట్లోనే ఆ కాలంలోనే జరిగినాయి అన్నమాట. సో అప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు పంచపాండవులు కూడా తమిళనాడులో ఒక స్థలానికి వెళ్తారు, వెళ్ళి
వాళ్ళకి చేతపడి ఏదైతే జరిగిందో అది రిమూవ్ చేసుకోవడానికి అక్కడ వెళ్ళి పూజలు చేసిన స్థలం కూడా ఉంది. ఐవర్ వాడి అని అంటారు, దాన్ని అయ్యావడి అంటారు. అయ్యావడి. అయ్యావడి అంటే ఐవర్ అంటే ఐదుగురు పంచ పాండవులు వాళ్ళు వెళ్ళిన స్థలం, వాళ్ళు అక్కడ వెళ్ళి పూజలు చేసిన స్థలం అది. దాని నుంచి అక్కడ అమ్మవారికి పూజ చేస్తారనమాట. సో అది ఒక్కటి మేజర్ గా అక్కడ చేపిస్తారు. బట్ అది కూడా ఏంటంటే ఈ బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేసుకోవడానికి వెళ్ళారు వీళ్ళు కూడా. సో ఆ బ్లాక్ మ్యాజిక్ అక్కడ విరుగుడు కోసం అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఏమైనా అక్కడ ఏమైనా చేయిస్తూ చాలా మందిలు వెళ్తూ ఉంటారు. అంటే అయ్యావడి అని అంటారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే ప్రత్యంగరాదేవి టెంపుల్ ఉంది, అక్కడ అమ్మవారికి చేపిస్తారనమాట అసలు. అయితే ఇది ఎంత నిజం అనేది ఎందుకు మీకు ఈ మాట చెప్తానంటే, మహాభారతంలో కూడా మనకు దేవుడు అక్కడ చూపించాడు. వీళ్ళు దేవుళ్ళు అసలు పంచపాండవులే అసలు వాళ్ళు ఎంత బాధపడి తర్వాత అంటే ప్రతి ఒక్క జనులు కూడా ఇలాంటి సమస్య ఉంది అనేది ఇక్కడ అర్థమైపోతుంది. సో అది జనరల్ గా అమావాస్య టైమింగ్ లో చేస్తారు ఎక్కువ. ఇంకా పవర్ఫుల్ గా ఫాస్ట్ గా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. సో అది వచ్చి మన పూజలు ఎట్లనంటే కొన్ని వశి మూలికలతో చేపించేది. అందుకే తొందరగా రిజల్ట్ వస్తుంది. మన టైమింగ్ కూడా ఇస్తాం కదా, ఆ టైం ప్రకారము ఆ నెగిటివ్ ఎఫెక్ట్ లోంచి బయటపడుతున్నారు. అసలు వెంటనే ఆ టైం అంటే టైం తప్పకుండా వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఎంతో మంది క్లయింట్స్, మీ క్లయింట్స్ ఈ నెగటివ్ మాకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది, లేకపోతే మాకు ఈ సమస్య ఉండింది, మేడం దగ్గరికి వెళ్ళాక అదే సాల్వ్ అయింది అని చాలా మంది చెప్పారు. సో వాళ్ళకి డెఫినెట్ గా అమావాస్య టైమింగ్ గనక వస్తే గనక అటు మీరు రెమెడీస్ అక్కడ పూజ చేయించడం గానీ ఇక్కడ వీళ్ళు చేసుకోవటం రెండు ఉంటాయి కదా. ఎందుకంటే వాళ్ళు కొన్ని మెటీరియల్ పంపిస్తారు, అది చేసిన తర్వాత వాళ్ళ బాడీలోంచి ఆ నెగిటివిటీ వెళ్ళేది వాళ్ళకే తెలుసు, ఫీల్ అవుతారు. అది క్లయింట్స్ కూడా చాలా మంది చెప్పారు, విన్నారు కదా మీరు. అసలు నేను అది వెళ్ళేటప్పుడు కొంతమందికి బాడీ పెయిన్స్ ఉంటది, కొంతమంది ఫీవర్ వస్తది, కొంతమందికి వెళ్తున్నప్పుడు తెలుస్తుంది. ఒక్కసారి చూపించేస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడు వాళ్ళ బాడీలో ఎంటర్ అయినప్పుడు కూడా అలానే సమస్య వచ్చి ఉంటది, వాళ్ళకి అప్పట్లో తెలియదు. కొంతమంది ఏమనుకుంటారు 1 వీక్ ఏదో ఫీవర్ వచ్చింది కదా అని, కానీ అప్పట్లోంచి అది బాడీలో ఉండిపోతుంది. ఇప్పుడు ఒకరికి మైగ్రేన్ ప్రాబ్లం అంటారు, వాళ్ళకి ఏంటంటే లగ్నంలోనో లేకపోతే గురువు సంబంధించిన రాశి అంటే మీనం కానీ ధను రాశిలో కానీ మాంది గ్రహం ఉంటే వాళ్ళకి అప్పుడు ఏమైతుందో ఆ నెగిటివిటీ ఉంది అని అర్థమైపోతుంది. సో బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అని జాతకం చూసి కనిపెట్టవచ్చు, ప్రశ్న చక్రంలో కూడా కనిపెట్టవచ్చు. అవును, నేను చెప్పేస్తాను వాళ్ళకి ఈ సమస్య ఉంది అనేసి, బట్ దీని వల్ల బాధపడుతున్నారని. అయితే దానికి కరెక్ట్ అయిన రెమెడీ ఉంటుంది మన దగ్గర. అందుకని చాలా సంవత్సరాలుగా బాధపడే వాళ్ళని కూడా సరి చేసినాం. మనం మాట్లాడాం కదా, ఎంతో మంది క్లయింట్స్. మీరు ఒక్కసారి తెలుసుకోవాలి ఏంటి క్లయింట్స్, ఒకవేళ కొత్త సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలియకపోతే మేడం ఏమేం చేస్తారు, ఎట్లా సమస్యల నుంచి బయటపడతారు అనేది ఒకవేళ తెలియకపోతే మన రెడ్డి విభక్తిలోకి వెళ్ళి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి తనిష్క గారి వీడియోస్ చూడండి, అందులో చాలా రివ్యూస్ ఉన్నాయి. ఒకసారి మీరు ఒకసారి చూస్తే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ నెగటివ్ ఎనర్జీ అనేది ఉంది, బ్లాక్ మ్యాజిక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అది అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది. అండ్ రకరకాల ఇప్పటికే చాలా మంది దగ్గరికి వెళ్ళాము, లక్షలు మేము ఖర్చు పెట్టాము, అయినా మాకేమి రిజల్ట్ లేదు అనే వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. చూడండి చెప్పారు అలా ఫైనల్ ఎక్కడ. ఇక 1 లాస్ట్ ఛాన్స్ అనుకుంటే ఒక్కసారి ఇంకా మనం ట్రై చేయాలి అని అనుకుంటే నా మాటగా ఒక్కసారి తనిష్క మేడం ని మీరు కన్సల్ట్ చేయండి. ఆ సమస్య సాల్వ్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే జెన్యూన్ గా కాల్ రివ్యూస్ అనేవి జెన్యూన్ గా జరుగుతున్నాయి. నా కళ్ళ ముందే కాల్స్ చేస్తూ ఉన్నారు, అప్పటికప్పుడు కాల్స్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్ గా ఒకసారి మీరు ట్రై చేయండి, సమస్య నుంచి బయటపడండి. రైట్, అయితే ఈ సమస్యలు ఇవి కాకుండా గురువారం అమావాస్య వచ్చింది కాబట్టి ఇంట్లో మనం ఏమైనా పూజలు ఏమైనా చేసుకోవాలంటే ఏమైనా చెప్తారా? చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అమావాస్య అంటేనే మనకు వచ్చి తల్లిదండ్రులు సూర్యుడు చంద్రుడు. ఇప్పుడు మనం వచ్చి వాళ్ళ శివుడి రూపంలో మొక్కోవచ్చు, విష్ణుమూర్తి రూపంలో మొక్కోవచ్చు ఇంట్లో. ఇప్పుడు విష్ణుమూర్తి ఫోటో ఉంటే విష్ణుమూర్తి ఫోటో పెట్టేసుకొని తర్వాత స్వామి వారికి ఏంటంటే మనం రెగ్యులర్ గా పూజ ఎలా చేస్తాం అలానే చేసేసుకొని, స్వామి మాకు ఈ అమావాస్య అంటేనే భయం వేస్తుంది, చాలా వరకు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఇంట్లో గొడవలు అవుతూ ఉంటుంది, ఈ సమస్యలోంచి మేము బయటపడాలని చెప్పి దేవుడి దగ్గర సంకల్పం చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంట్లో ఆ రోజు కొంచెం ఎక్కువ దేవుడికి ఇప్పుడు గణపతి మంత్రం చదివిస్తాం, తర్వాత విష్ణుమూర్తి మంత్రం చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో ఏదైనా ఒక ధూపం వేయాలి. ధూపం అనేటప్పుడు ఏంటంటే ఆ నెగిటివిటీ వెళ్ళడానికి గురించి. ఇప్పుడు కొన్ని మూలిక ధూపం వేయవచ్చు, సాంబ్రాణితో వేయవచ్చు. వేసేసి ఏం చేయాలంటే ఇంట్లో కొంచెం ఇంట్లో అంతా అన్ని ప్లేస్ లో చూపించేవాళ్ళు తప్పకుండా. అది ఎప్పుడైనా రాత్రి వేయమంటారా? ఎప్పుడు వేయమంటారా? రాత్రి సాయంత్రం 6 తర్వాత వేయాలి, సూర్యాస్తమయం తర్వాత వేయాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. సో అది అమావాస్య రోజుల్లో చేయవచ్చు. తర్వాత అదే అమావాస్య రోజు కల్లుప్పు ఉంటుంది చూడండి,
అది ఇంట్లో మేజర్ మనం నార్త్ సౌత్ వెస్ట్ ఇప్పుడు 8 దిక్కులు ఉంటుంది అనుకోండి, జనరల్ గా 4 దిక్కులు, కానీ మనకేందంటే అక్కడ అన్ని కార్నర్ లో కొంచెం ఏంటంటే కల్లుప్పు పెట్టేవాళ్ళు ఇంట్లో. అంటే ఎట్లా అండి, ఏదైనా బౌల్ లో కొంచెం పెట్టమంటారా? ఒక ప్రమిద ఉంటే ఇంట్లో కార్నర్ లో అన్ని ప్లేస్ లో పెట్టేసి అదేంటంటే మన అమావాస్య రోజులో పెట్టి తర్వాత ఎప్పుడైనా ఇంట్లో వచ్చి మనం అసలు ఇంట్లో మాప్ చేస్తాం కదా, క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే పాడేయచ్చా? లేకపోతే వాటర్ లో తీసుకెళ్లి ఎక్కడైనా అంతే తీసుకెళ్లి కలిపేవాలి. ఎందుకంటే అది ఇంట్లోని కూడా క్లీన్ చేసుకోవడానికి మనకి ఇంటి మంచిగా ఉంటుంది, వైబ్రేషన్ అంతే, భయపడాల్సిన అవసరం లేదు. అది అక్కడ కార్నర్ లో ఎందుకు పెట్టామంటే మనకు ఆ అమావాస్య టైమింగ్ లో ఇంట్లో ఏ దుష్ట శక్తి, ఇప్పుడు అష్టదిక్కు ఉంటది కదా, దాని వల్లదే పెట్టాలనేది. సో అప్పుడు 8 దిక్కులో పెట్టిన తర్వాత దాన్ని ఇంట్లోనే వాడుకోవచ్చు, లేకపోతే వాటర్ లో తీసుకెళ్ళి కలిపేవచ్చాము. సో అయితే ఆ ఉప్పు అనేటప్పుడు ఒక వైబ్రేషన్ మనకు మంచి చేస్తాయి, పాజిటివ్ వైబ్రేషన్ ఉప్పు ఎప్పుడు కానీ. సో దానివల్ల అవి తప్పకుండా అది చేయవచ్చు. అమావాస్యలో భయపడే వాళ్ళు ఒకవేళ బాగాలేదు ఇంట్లో అని అమావాస్య రోజు రాత్రి పెట్టమంటారా? అంటే అది కూడా ఏంటంటే చీకటి వేళల్లో పెట్టాలి ఎప్పుడు కానీ. అమావాస్య అంటేనే చీకటి 6 తర్వాతనే ఎగ్జాక్ట్లీ అట్లా పెట్టింది మంచిది. సో ఇది చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 days తర్వాత లేదు నెక్స్ట్ డే కూడా తీసేయవచ్చు. తీసి ఇట్లా మనం ఎక్కడ దగ్గర ఎవరికైనా సముద్రం ఉంటే వెళ్ళొచ్చు, ఎక్కడ సముద్రం లేని వాళ్ళు బావిలో తీసుకెళ్లేవచ్చు, లేకపోతే రన్నింగ్ వాటర్ నదిలు ఉంటాయి కదా అక్కడ తీసుకెళ్లే. అది కూడా లేదు అంటే ఎప్పుడు ఏం చేయమంటారు? అప్పుడు అందుకుదా ఒక బౌల్ లో దాన్ని బాగా వేసి మిక్స్ చేసేసి ఇంట్లో కూడా మనం ఎప్పుడైనా ఇంట్లో క్లీన్ శుభ్రంగా పెట్టుకోవడానికి కూడా చేసుకోవచ్చు, అది తప్పేం లేదు. రైట్, ఇలా డెఫినెట్ గా చేసుకుని ఈ అమావాస్యని పవర్ఫుల్ గా వస్తుంది మాఘ అమావాస్య.